ప్రైజ్ లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నాం దేవుడి కృపను బట్టి. దేవుడిచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి ప్రభుకి ఎంతగానో మనము రుణస్థులమై ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీతో మాట్లాడటానికి దేవుడిచ్చిన కృపను బట్టి ప్రభుకి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా అందరూ? ఆమేన్. మంచిదండి. ఈ యొక్క పరిస్థితులలో, అపాయకరమైన పరిస్థితులలో మనము ఉన్నాం. అందుకొరకు మనము చాలా జాగ్రత్త కలిగి జీవించవలసిన వారంగా కూడా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. అంచె దినాలలో అపాయకరమైన పరిస్థితులలో, భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. దాని కొరకు మనమంతా కూడా సిద్ధపడాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సిద్ధపడాలి. సిద్ధపడటం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయము. సిద్ధపడ్డు అన్నది లేకపోతే మనము గమ్యమును మనము చేరలేం. ఆ గమ్యానికి మనము చేరాలంటే మన జీవితంలో సిద్ధపాటు అన్నది చాలా ప్రాముఖ్యము అని మనము తెలుసుకోవాలి. చూడండి, బుద్ధి కలిగిన కన్యకులు ఉన్నారు, బుద్ధి లేని కన్యకులు కూడా ఉన్నారు. మన మత్తయి సువార్తలో మనం చూస్తాము వారిని. అయితే బుద్ధి కలిగిన వారు ఎలా ఉన్నారు, బుద్ధి లేని వారు ఎలా ఉన్నారు? అయితే 10 మంది విశ్వాసులే, 10 మంది దేవుని మందిరానికి వెళ్ళిన వాళ్ళే, 10 మంది కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారే, అభిషేకం కలిగిన వారే. అయితే 5గురు మాత్రం సిద్ధపడి ఉన్నారు. సిద్ధపాటు అంటగా వారి సిద్ధులలో నూనె అయిపోలేదు. అంటే సిద్ధుల్లో నూనె అంటే వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు పరిపాలన చేస్తూ ఉన్నాడు. అంటే సిద్ధుల్లో నూనె అయిపోలేదు, వారు సిద్ధపడి ఉన్నారు. దేవుడు ఎప్పుడైనా సరే రావటానికి సమీపంగా ఉన్నాడు. అందుకొరకు మేము సిద్ధపడి ఉన్నాము అన్నదానికి స్వాదృశ్యం కనపడుతూ ఉంది. మరి బుద్ధి లేని వారు ఉన్నారు 5గురు. అయితే వారికి సిద్ధపాటు లేదా అంటే సిద్ధపాటు ఉంది, అయితే తగినంత సిద్ధపాటు లేదు. దేవుడు ఎప్పుడు వస్తాడు అన్న ఆలోచన ఈ 5గురిలోనూ కూడా కనపడలేదు. కనుక వారి సిద్ధిల్లో నూనె అయిపోయినప్పుడు వారి ఆ పక్కనున్న విశ్వాసుల దగ్గరికి వెళ్ళి వారు అడుగుతామా, మా సిద్ధిల్లో నూనె అయిపోయింది, కొంచెం నూనె ఇస్తారా అని అడుగుతూ ఉన్నారు. అయితే సిద్ధపడేవారు వారు ఏమంటున్నారో తెలుసా? అయ్యా, ఈ నూనె మా మట్టికి మాకు సరిపోతుంది, ఇంకా మరి ఎక్కువ మా దగ్గర లేదు, అందుకొరకు మీరు కొట్టి దగ్గరికి వెళ్ళి కొని తెచ్చుకోండి అని అంటున్నాడు. కొట్టి దగ్గరికి వెళ్ళి కొని తెచ్చుకోండి అంత తీరుకు, అంత అవకాశం దేవుడు ఇస్తాడా? మనకి ఇవ్వడు. అందుకని ప్రతి దినము కూడా మనకి మనముగా